హాయ్! ఈరోజు దసరా పండుగ కాబట్టి అందరికీ ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు. దసరా పండుగ అంటేనే ముందుగా మన లేడీస్‌కి గుర్తొచ్చేది బతుకమ్మ. ఆ రోజు మనం బతుకమ్మ ఆడితే దద్దరిల్లాలి. అలాగే ఈరోజు మా గల్లీలో కూడా మేమందరం కలిసి బతుకమ్మ ఆడినాం. మేమైతే ఒకరిని మించి ఒకరం బతుకమ్మ చేసినాము. అందరూ వాళ్ళ స్టైల్‌లో బతుకమ్మ ఆడిర్రు. మా వాళ్ళు బతుకమ్మని వేస్తున్నారు, కానీ వాళ్ళకు ఒకరికి నచ్చిన స్టెప్ ఇంకొకరికి నచ్చట్లేదు. అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ మళ్ళీ బ్రేక్ తీసుకుంటున్నారు. ఇంకా తర్వాత వాళ్ళు ఎవరికి నచ్చిన స్టెప్ వాళ్ళు వేసుకుంటూనే బతుకమ్మని ఆడుతున్నారు. ఇంకా మాకు అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు అందరికీ అని చెప్పి మేము పక్కనే గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్లోకి వచ్చి ఇక అందరం బతుకమ్మ వేయడం స్టార్ట్ చేసినాము. ఇంకా మేము బతుకమ్మ వేస్తుంటే పిల్లలు ఆ స్ప్రింకల్స్తో ఆడుతున్నారు. పిల్లలు అయితే చాలా ఎగ్జైట్, అసలు ఆ స్ప్రింకల్స్ని ఒక వర్షంలాగా ఊహించుకొని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేము కూడా మా బతుకమ్మని అలాగే కంటిన్యూ చేసినాం. మనం అన్ని పండుగల్ని ఇలా అందరం ఒక్క దగ్గరనే కలుసుకొని సెలబ్రేషన్ చేసుకోలేము. మనం చేసుకునేది ఓన్లీ బతుకమ్మ పండుగనే కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరం టచ్లో ఉండము. అలాంటిది ఒక పండుగకి అందరం ఇలా చేరి బతుకమ్మలు వేస్తుంటే అందరి ముఖాలలో ఒక వెలుగు వెలుగుతుంది. అందరూ చాలా సంతోషంగా ఒక్కరికి మించి ఒకరు తగ్గేదేలే అన్నట్టు బతుకమ్మ ఆడుతున్నారు. ఇంకా మా వాళ్ళు మధ్యలో బ్రేక్ కూడా తీసుకుంటున్నారు. బ్రేక్ తీసుకొని ఆడుతున్నారు. ఇంకా వచ్చే వాళ్ళు వస్తున్నారు, బతుకమ్మ పెడుతున్నారు, ఆడుతున్నారు, పోయే వాళ్ళు పోతున్నారు. కానీ మేమైతే పక్కనే ఉంటాం కాబట్టి మేమైతే అందరం బతుకమ్మలు వేసి ఆడే దగ్గర అక్కడనే ఉండి బతుకమ్మ ఆడినాము. స్లోగా ఆడితే మా వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉంటలేదని ఇక ఒకటేసారి ఇక ఊపి అందుకున్నారు. ఇక వేస్తూనే ఉన్నాం మేము బతుకమ్మ. అందరూ ఒక్కరిని మించి ఒకరు ఆడుతున్నాము. ఇంకా మొత్తానికి మా బతుకమ్మ అయితే ఆడడం అందరం అలసిపోయినాం కాబట్టి ఇక బతుకమ్మల్ని వాటర్లో వేసేసి ఇంకా ఎవరి ఇళ్ళ కాలం వెళ్ళిపోయినాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్